ఈ ప్రజెంటేషను రాత్రి అలా 10ంటికి చేయాలనిపించింది. అప్పటికప్పుడు గబాబా నా దగ్గర ఉన్న పాత ఫోటోలు అవన్నీ పెట్టి చేస్తాం జరిగింది. మా జిఎం గారు కేఆర్ఎస్ని కూడా రాత్రి 10:30 11ంటికో లేపారు. బాబు నాకు ఈ కావాలి పొద్దున్నే అంటే అక్కడ గ్రౌండ్లో ఉండాలి కూడా ఫోటోలు పంపిస్తాం జరిగింది. ఈ కంప్రెస్డ్ టైంలో ఈ 4-5 గంటల టైంలో ఖచ్చితంగా ఒక 100 ఐటమ్స్ మిస్ అయి ఉంటాను నేను. ఖచ్చితంగా అన్యదా భావించొద్దు. దానికి కనెక్ట్ అయ్యి ఆ పని చేసిన వాళ్ళకి, ఎస్పెషలీ పూల వాళ్ళు, లక్ష్మి గారు, ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. దాదాపు 70% వాళ్ళే కట్టారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కాంపౌండ్ వాళ్ళు. 70% మేము కట్టామంటే మా డబ్బు కాదండి, మీ అందరు ఇచ్చిన డబ్బే. కాకపోతే మేము ముందు నాయకత్వం వహించి ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. సో ఎవరైనా యాక్టివిటీ అక్కడ నేను మిస్ అయి ఉంటే క్షమించగలను. థ్యాంక్ యూ. మాస్టర్ చూశారు కదా, ఇప్పుడు శ్రీరామ్ గోపాల్ గారు వెళ్ళేసి శ్రీరామ్ గోపాల్ గారిని ఆ పక్కన ఆయన ఇలా కట్ చేసామనుకోండి, పిరమిడే వస్తుంది, ఇంకేం రక్తం రాదు. అంత జీర్ణించుకుపోయాడు ఆయన. ట్రస్ట్లో కూడా అంతే. ట్రస్ట్లో ఎప్పుడు ఎక్కడ ఏముండా కూడా టక్కని చెప్పేస్తారు, మైండ్లో ఉంటే ఎలా. సో పత్రి గారు ఇలాంటి వారిని ఎన్నుకొని ఈ శక్తి స్థలకి వారిని చేయటం చాలా చాలా మనందరం అదృష్టవంతులు. ఆ సబ్జెక్ట్ కానీ ఎక్కడ ఏముండా కూడా ఫస్ట్ నుంచి పద్దానికి క్లారిఫికేషన్ బ్రహ్మాండంగా ఇస్తారు ఆయన. ఓకే, శ్రీరామ్ గోపాల్ గారు, కుడోస్ టు యూ ఆల్. ఈ అందరి తరపున మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి నుంచొని రాంబాబు గారికి, ఆ టీంకి, శ్రీరామ్ గోపాల్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. పత్తి రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సుభాష్ పత్రి గారు, గురువు గారికి, పిరమిడ్ మాస్టర్స్కి, ట్రస్ట్ మెంబర్స్కి అందరికీ నా పాదాభివందనాలండి. హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు శ్రీరామ్ గోపాల్ గారు హిస్టరీ గురించి చెప్పారు. 2006 నుంచి నేను ఉన్నాను మూమెంట్లో. ఆ రోజు వెళ్ళినప్పుడు అడవి, ఆ రోజు ఒక 100 కోట్లు ప్రాజెక్ట్ అవుతుంది అని అంటే ఎవరికి నమ్మకం లేదు. కానీ మెడిటేషన్ మీద, పత్రి గారి మీద, పిరమిడ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఆ రోజు నమ్మకం కుదిరింది. ఖచ్చితంగా పిరమిడ్ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ వస్తాయని. అంటే నమ్మకం అనేది ఆ రోజు కొన్ని 100 మందికి ఉందండి. ఈరోజు పత్రిజీ శక్తి స్థల్ వస్తుంది ఈ రకంగా అనడానికి కొన్ని కోట్ల మందికి నమ్మకం ఉంది. అంటే ఆ రోజు 100లో ఉన్నారు, ఈరోజు కోట్లలో ఉన్నారు. కాబట్టి ఇన్ని కోట్ల మంది సపోర్టు ఉన్న తర్వాత మనకు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందండి. కాబట్టి హనుమంతరాజు గారు చెప్పినట్టు ఈ అవకాశం అనేది మనం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నాం. ఇక్కడ ఏదో అక్కడ ప్రాజెక్టుకి కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి, మనం ఏదో లక్షలు ఇవ్వాలని కాదు. ఆ రోజు 2116లతో స్టార్ట్ అయిన డొనేషన్ ఈరోజు కూడా ఎంత తక్కువైనా పర్లేదు, కానీ శక్తి స్థల్కి ఇవ్వాలనే మనము అనుకుంటే, మనకు కాంక్ష ఉంటే ఖచ్చితంగా అందరూ డొనేషన్ చేయండి, తప్పకుండా చేస్తారు కూడా. ఇంకొక విషయం అండి, అంటే నేనేదో అనౌన్స్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు గురువు గారి మీద ఉన్న అభిమానంతో, అఫెక్షన్తో మన మూమెంట్ వాళ్ళు అంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నేను చెప్పే మాటలు ఇవి. అంతేగా నేను అనౌన్స్ చేయాలని కూడా కాదు. నేను 1 lakh ఇస్తానండి, కానీ అదొకటి. దాంతోపాటు ఒక 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా శక్తి స్థల్కి నేను డొనేషన్ కలెక్ట్ చేసి ఇస్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమంటే, నాకు నిర్మలక్క మీద చాలా అభిమానం ఉంది. ముందు నుంచి కూడా నిర్మలక్క మీద చాలా అభిమానం ఉంది. ఏమంటే ఆమె దగ్గర డబ్బు లేకపోయినా మూమెంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల మంది దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఆమె వర్క్ చేసి
ఎన్నో కోట్ల రూపాయలు డొనేషన్ కలెక్ట్ చేసి మూమెంట్కి ఇచ్చిందండి. అందుకోసం నిర్మలక్క మీద నాకు ఒక అభిమానం. అంటే ఆమె దగ్గర లేకపోయినా, ఆమెకు కాంటాక్ట్స్ కూడా లేకపోయినా, కాంటాక్ట్స్తో కొన్ని వేల మంది దగ్గరికి వెళ్ళి డొనేషన్ కలెక్ట్ చేసింది నిర్మలక్క. అసలుకి నేను ఎందుకు చెప్తున్నానంటే నిర్మల గారిని పొగడ్డానికి కాదు ఈ విషయం చెప్పడం. మనకి ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ ప్రకారం డొనేషన్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో 10 మందా 100 మందా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా గురువు గారి శక్తి స్థలం వస్తూ ఉందండి అని ఈ పాంప్లెట్స్ కూడా ఫ్యూచర్లో రెడీ అవుతాయి. ఇవన్నీ చూపించి మీరు ఎంతమంది దగ్గర డొనేషన్ కలెక్ట్ చేయగలిగితే మీరు ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ పుణ్యం ఉంటుంది. నేను కొంచెం మార్కెటింగ్ బాగా చేస్తాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్టు. కాబట్టి హౌ టు గెట్ ఫండ్స్ అనే సబ్జెక్ట్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. దాంతోపాటు ఏదైనా కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్తో పాటు పత్రిజీ ద్వారకా నివాసి ప్రాజెక్టు కూడా టేకప్ చేశాము. వాళ్ళది ఒక టీము, అంటే ట్రస్ట్లోనే అందరూ. ట్రస్ట్లో మాత్రం రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, నిర్మలక్క, ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారక్క, లక్ష్మీ మేడం గారు, వీళ్ళందరూ శక్తిస్థల్ కోసం వర్క్ చేస్తే పత్రిజీ ద్వారకా నివాస్ కోసం మారం శివప్రసాద్ గారు, నేను, విజయభాస్, బాలకృష్ణ గారు వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు అకామిడేషన్ ఎంత బాగుంటే వచ్చిన వాళ్ళకు కూడా అంత కంఫర్ట్ ఉంటుంది. మేమేమో కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్తో, అంటే మంచి ఉద్దేశంతోనే మేము ఆ ప్రాజెక్టు కూడా బాగా వర్క్ చేసి వాళ్ళు ఏ రకంగా వర్క్ చేస్తున్నారో అదే రకంగా మేము కూడా పత్రిజీ ద్వారకా నివాసం కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. ఆ తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మలక్క గారికి మరీ మరీ ధన్యవాదాలు. హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఒక్క ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. నేను ఆ ల్యాండ్ శ్రీరామ్ గోపాల్ గారు చెప్పారు, రవికుమార్ ద్వారా ల్యాండ్ వచ్చింది, రవికుమార్ ద్వారా ల్యాండ్ వచ్చిందని. అప్పుడు నేను 2012 వరకు నా నుంచే పిరమిడ్ వచ్చింది, నేను ల్యాండ్ ఇస్తేనే పిరమిడ్ వచ్చింది అనే ఒక పొగరు అహంకారంతో ఉండేవాడినండి. కానీ 2012లో పత్రి సార్ ఏం చేశారంటే, చేసింది థ్యాంక్స్, గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ అన్నాడు అంతే ఆయన. అప్పుడు రియలైజ్ అయినా, అంటే అంతవరకు పొగరుగా ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ అర్థమైంది గురువు గారు నాకు అవకాశాన్ని ఇచ్చారని. ఇది చాలా అదృష్టమవుతుందండి, చాలా చాలా అదృష్టమవుతుంది. ఎందుకంటే పిరమిడ్ కోసం ల్యాండ్ అనేది బేస్, అంటే స్టార్టింగ్ పాయింట్. అది నా ద్వారా జరగడం అనేది ఇంకా ఎంత అదృష్టం అనేది కూడా నేను ఊహించుకోలేను. నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది శివుని ఆజ్ఞ ద్వారా పత్రిసారు చేస్తే పత్రిసారు నాకు అవకాశాన్ని కలిగించారు. దానికి మీరందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మరీ మరీ నా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి.